వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ ఈ పేరు వినగానే విలాసవంతమైన భవనాలు, సినీ తారలు, రాజకీయ నాయకులు ఉండే ఏరియా అనుకుంటారు. కానీ అక్కడ ఉన్న బస్తీలలో ఉండే సమస్యలు మరెక్కడా ఉండవంటారు స్థానికులు. నిత్యం అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. ఒక దగ్గర గుంతలమయమైన రోడ్ల సమస్య అయితే మరో కాలనీలో మురుగునీటి సమస్య. ఇలా ఒక్కో బస్తీలో ఒక్కో సమస్య. ఏళ్లు గడుస్తున్నా, అధికారులు, నాయకులు మారుతున్నా సమస్యలు మాత్రం తీరడం లేదు. ఇలా అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న డివిజన్ రెహమత్ నగర్ డివిజన్. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని ఆ డివిజన్ లోని పరిస్థితులపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. ఏళ్లుగా అది సమస్యలకు నిలయం. ఎన్నికలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. నాయకులు, అధికారులు మారుతున్నా అక్కడి సమస్యలు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంటుంది. అధికారులతో ఎన్నిసార్లు స్థానికులు మొరపెట్టుకున్నా పట్టించుకోవటమే మానేశారు ఆ డివిజన్లో. మనం మాట్లాడుకుంటున్నది, మనం చూస్తున్న దృశ్యాలు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని రెహమత్ నగర్ డివిజన్ కి సంబంధించినవి. 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పేద మధ్యతరగతి ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు. రెహమత్ నగర్ డివిజన్లో మథురానగర్, రాజీవ్ నగర్, కార్మిక నగర్, శ్రీరామ్ నగర్, బాలాజీ నగర్, ప్రతిభానగర్, వెంకటేశ్వర కాలనీ, కమలానగర్, వీడియో గల్లీ, రెహమత్ నగర్, హబీబ్ ఫాతిమా నగర్, ఇంకా కొన్ని బస్తీలు, కాలనీలు ఈ డివిజన్ పరిధిలోకి వస్తాయి. టీవీ ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ప్రతి డివిజన్ కి సంబంధించి ఆ డివిజన్ లో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, వారు ఎన్నికల సమయంలో ఆ యొక్క నాయకులు వాళ్ళకి ఇచ్చిన హామీలు ఏంటి, ప్రస్తుతం ఆ హామీలు నెరవేర్చారా లేదా అనే అంశం మీద రోజుకో డివిజన్ చొప్పున మనం ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమంలో భాగంగా మనం ప్రస్తుతం రెహమత్ నగర్ డివిజన్ పీజేఆర్ కాలనీలో ఉన్నాము. ఈ కాలనీలో ఉన్న ప్రత్యేక సమస్యలు ఏమిటి, వారు ఆ సమస్యలతో ఎన్ని రోజుల నుంచి సతమతం అవుతున్నారు, నిజంగా నాయకులు వాళ్ళకి ఇచ్చిన హామీల ప్రకారం అయితే ఆ సమస్యలను అన్నింటినీ తీర్చారా లేదా అనే విషయాలు మనతో పాటు ఈ కాలనీకి చెందిన కొంతమంది మహిళలు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అప్పుడైతే లేవు, అప్పుడు ఇబ్బంది ఉండేది మాకు. డైనీస్ కొంచెం ప్రాబ్లంగా ఉంది, అదొకటి క్లియర్ అయిపోతే మాకు చాలు. వర్షాకాలం వచ్చినప్పుడు వరదలతో ఇబ్బంది అవుతారా? మాకైతే ఇబ్బంది ఉండదు, ఎందుకంటే అంత ఎదురుగడ్డ కదా, దిగిపోద్ది కిందకి నీళ్ళు. మంచినీరు సౌకర్యం వస్తుంది? మంచినీళ్ళు ఉన్నాయి. నల్ల బిల్లులు ఒక్కటే ప్రాబ్లం చేస్తున్నారు. నల్ల బిల్లు అంటే కట్టమంటున్నారు కానీ మేము ఇంతవరకు అయితే కట్టలేదు. అంతే చెప్పుకోవసా. ముఖ్యంగా నల్లా బిల్లుల విషయంలో ప్రభుత్వం వీటిపైన బిల్లులు వేస్తుందని కూడా చాలా మంది ఆరోపిస్తున్నారు. అది ఎంతవరకు నిజం అనేది మనతో పాటు కాలనీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మేడం, ఒకప్పుడు ఉచిత మంచినీటి సరఫరా ఉండేది, ఇప్పుడు నల్ల బిల్లులకు అమౌంట్ ఇస్తున్నారా? ఇవ్వట్లేదు, మాఫీ చేస్తామన్నారు. కానీ అది మాఫీ చేసినట్టు చేసి మళ్ళీ ఇప్పుడు కట్టమంటున్నారు, ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని. అయితే ఇప్పుడు కార్పొరేషన్ ఎలక్షన్ వచ్చే సంవత్సరంలో కార్పొరేషన్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. మీకు ఇచ్చిన నాయకులు ఇచ్చిన హామీలన్నీ క్లియర్ అయినట్టేనా? చేస్తున్నారు, అంటే ఒక్కొక్కటి చేస్తున్నారు, మొత్తం అన్ని కాలేదు కానీ ఒకటి కొన్ని చేస్తున్నారు, కొన్ని చేయట్లేదు. ఇది చిన్న గల్లీ అండి, మా గల్లీ కేసీఆర్ వచ్చిండ్రు, ఓడిపోయినరు, గెలిచిండ్రు, కానీ మా చిన్న గల్లీ కాలేదు. మా చిన్న గల్లీ ఉంది అక్కడ అటు సైడు, అది క్లియర్ కాలేదు. ఎన్ని సంవత్సరాలైనా అట్లనే ఉంటుంది మా గల్లీ. మాది అట్లనే ఉంది, మాకు ప్రాబ్లం ఉంది. మంచి బాగుంది, డ్రైనేజ్ సమస్య ఒకటి ఉంది. కానీ ఈ వాటర్ బిల్లు కట్టమని మాకు మెసేజ్ వస్తుంది, అందరికీ ఉంది, కట్టండి కట్టండి అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ రాజకీయం అయితే 500 గ్యాస్ మాకు రాలేదు, మళ్ళీ 2500 అంటున్నారు కదా, అది రాలేదు. మాకైతే చిన్నవి రాలేదు. రోడ్డు మాకు అదే చిన్న గల్లీ, మాది ప్రాబ్లంలో ఉంది. మాకు ఎక్కనికి వస్తలేదు, దిగనికి వస్తలేదు, ప్రాబ్లం ఉంది. మాకు 5 లక్షలు ఇస్తా అన్నారు, అది కూడా కట్టనికి ఇస్తా అన్నారు, రేకులై ఇయ్యలేరు. ప్రతిసారి ఎన్నికల సందర్భంగా నాయకులు హామీలు ఇవ్వటం, వాటిని అమలు చేయకపోవటం పరిపాటిగా మారింది. సంవత్సరాలుగా ఒకే రకమైన సమస్యలతో ఇక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఏడాది పొడవునా పలు సమస్యలు ఈ ప్రాంత వాసులను వేధిస్తున్నా మురుగునీటి సమస్య మాత్రం ఏళ్లుగా ఉంది. చాలా కాలనీల్లో డ్రైనేజీలు పొంగిపొర్లి ఇళ్ల మధ్య నుంచి పారటం పరిపాటిగా మారింది. ఎన్నో ఏళ్ల కింద నిర్మించిన నాలా వ్యవస్థనే ఇంకా ఇప్పటికీ ఉంది. కానీ దాన్ని మార్పు చేసి పునర్నిర్మాణం చేయకపోవడంతో తరచూ నాలాలు మరమ్మతులకు గురవుతున్నాయి. తాత్కాలికంగా ఏదో అలా అడపాదడపా పనులు చేసి వదిలేస్తున్నారే తప్ప శాశ్వతంగా సమస్యను తీర్చటం లేదు. స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజీ ఏర్పాటు చేయాలని అధికారులను ఎన్నిసార్లు అడిగినా కూడా కనీస స్పందన లేదు. ఇంకా చినుకు పడిందంటే చాలు కొన్ని కాలనీలు జల దిగ్బంధంలో ఉండాల్సిందే. 6 జోన్లు, 30 సర్కిళ్లు, 150 వార్డులు, ఇది జీహెచ్ఎంసీ స్వరూపం.
వచ్చే సంవత్సరం జిహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్న వేళ గతంలో పనిచేసిన 5 ఏళ్ల పాటు పనిచేసిన నాయకులు ఎంత మేర అభివృద్ధి చేశారు, 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న నాయకులు ఆ యొక్క కాలనీని ఏమైనా అభివృద్ధి చేశారా అనే విషయంతో మనతో పాటు మాట్లాడడానికి రెహమత్ నగర్ కాలనీకి చెందిన కొంతమంది మహిళలు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. అమ్మ, 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న నాయకులు మీకు ఈ కాలనీకి సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే మీకు అన్ని సమస్యలు తీర్చారా? అసలు ఓటు అడగనాక తప్ప తర్వాత ఎవరు కనిపించలేదండి మాకు. అది మెయిన్ మాకు డ్రైనేజ్ ప్రాబ్లం. ప్రతి నెలకి మేము అందరం డబ్బులు వేసుకొని చేపిస్తున్నామండి. అసలు రోడ్డు కాదు, డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నది. ఎన్నిసార్లు చెప్పినా కూడాను చేస్తామమ్మా ఇదిగో అంటున్నారు. మరి ఆ తర్వాత అయితే మాకు ఎవరు కనిపించడం లేదండి. అది మెయిన్ ప్రాబ్లం. ఎన్ని రోజుల పాటు ఈ డ్రైనేజ్ సమస్య ఉంది? ఎన్ని రోజుల నుంచి ఎప్పుడు స్టార్ట్ అయిందో ఒక 1 ఇయర్ వరకే మంచిగా నడిచిందండి. తర్వాత నుంచి ఇప్పుడు ఒక 4-5 సంవత్సరాల నుంచి ఇది కంటిన్యూ అవుతుంది. రోడ్లు బాగాలేవండి, సీసీ కెమెరా ప్రతి ఒక్క గల్లీకి ఉంది. మాకు తప్ప, అంటే మా ఏరియాకి తప్ప ప్రతి ఒక్కరు పెట్టించుకుని మాకు అసలు ఎవరు పట్టించుకున్న లేరు. మెయిన్ మాట అది. అమ్మ, మీరు చెప్పండి, ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నాయి? ఇవే ఉన్నాయి. డ్రైనేజీ ప్రాబ్లం ఉంది, రోడ్లు బాగాలేదు, సీసీ కెమెరాలు లేవు, లైట్లు కూడా సరిగా రావు. అంతే, సేమ్ ప్రాబ్లం అంతే. వాళ్ళు వస్తుండ్రండి, బాగానే ఉంది, బాగానే ఇడుస్తుండ్రు. కానీ కాకపోతే రోడ్లు, డ్రైనేజీలు, సీసీ కెమెరాలు మాకు కావాలి మెయిన్, అంతే. మనతో పాటు మరొక కొంతమంది ఉన్నారు, వాళ్ళని కూడా తెలుసుకుందాం. చెప్పండి, మీకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి? సంవత్సరాల నుంచి డ్రైనేజీ ప్రాబ్లం చెప్తూనే ఉన్నాము. ఒక్క నాయకుడు కూడా గెలిచినోడు గెలవనోడు ఎవడు కూడా పట్టించుకోవట్లా. రోడ్స్ కూడా ఉన్నాయి, అప్పుడెప్పుడో వేశారు ఆ రోడ్సే తప్ప ఇప్పటి వరకు డ్రైనేజీ సమస్యను ఇప్పటి వరకు ఎవరు క్లియర్ చేయలేదు. ఇప్పుడు మళ్ళీ జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. వచ్చే ఫిబ్రవరికి ఇప్పుడున్న పాలకవర్గం ముగుస్తుంది. మళ్ళీ జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. మళ్ళీ ప్రచారానికి ఓట్లు అడగడానికి వస్తూ ఉంటారు. వాళ్ళని మీరు ఏం అడగదలుచుకున్నారు? సేమ్ ఇవే ప్రాబ్లమ్స్ అడుగుతాం, కామన్ ప్రాబ్లమ్స్ అంతే. ఇంతకు ముందు కూడా అడిగిన, ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఆ కార్పొరేటర్కి అడిగాము, అంతకుముందు ఎమ్మెల్యేకి అడిగాము. అదే మాట అదే చేస్తాం. శాంక్షన్ అయింది, ఒక్కడ వర్క్ మొదలు పెట్టినోడు లేడు ఇప్పటి వరకు. నిన్న రీసెంట్గాను మొన్నటి వరకు కూడా అక్కడ రాయేసి ఉంటారు చూడండి, ఫౌండేషన్, కానీ ఏం చేసేది లేదు. టోన్ వరకు వేస్తారు. అంటే ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో అనివార్యంగా ఇప్పుడు ఎమ్మెల్యేకి సంబంధించి ఉప ఎన్నికలు వచ్చినాయి. ఆ ఉప ఎన్నికలకు సంబంధించి ఏమైనా మరి ఇప్పుడు కొన్ని ఫౌండేషన్స్ కూడా ఏర్పాటు చేశారు కదా, వాటి పనులు జరుగుతున్నాయి? కొన్ని ఏరియాలో జరుగుతున్నాయి, మా కాలనీలో అయితే జరగట్లేదు. ప్రతిభానగర్లో జరగట్లేదు, పక్కన వెంకటేశ్వర కాలనీలో జరుగుతున్నాయి, పక్కన ముందు అక్కడ జరుగుతున్నాయి, రోడ్స్ వేస్తున్నారు. మా ఏరియాలో అయితే ఏం లేదు, కానీ టోన్ మాత్రం వేశారు. కమిటీ హాల్ అలాగే ఉంది, 2 ఫ్లోర్లు 3 ఫ్లోర్లు అని మెరిపించారు, అస్సలేం చేయలే. అంటే మీ కాలనీకి సంబంధించిన పార్కులు కానీ పిల్లలకు సంబంధించిన ఆట స్థలాలు కానీ? పార్కులు ఆట స్థలాలు ఏమీ లేవు, కోరుకోవడానికి కూడా వీలు లేదు. అంగన్వాడీ ప్లేస్ ఉంది, అంగన్వాడీ బిల్డింగ్ కడతా అన్నారు, ఇప్పటి వరకు కట్టలేదు. అది ఇది ఎవరిని కదిలించినా ఏదో ఒక సమస్య. ఒకరు మంచినీటి కోసం సహాయం అడిగితే మరొకరు డ్రైనేజ్ సమస్య, ఇలా ఒకరు సీసీ కెమెరాల కోసం అయితే మరొకరు ఫ్లడ్ లైట్ల కోసం సమస్య. ఇలా ఎవరిని కదిలించినా ఏదో ఒక సమస్యతో ముందుకు వస్తున్నారా తప్ప పూర్తి కాలంగా మా కాలనీ మాత్రం అభివృద్ధి చెందలేదు అని చెప్తా ఉన్నారు. మనతో పాటు మరికొంతమంది మాట్లాడడానికి ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీకు ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి ఇక్కడ? ఇక బస్సులో కొంచెం ఈ డ్రైనేజ్ ప్రాబ్లమ్స్, స్ట్రీట్ లైట్లు, కొంచెం వాటర్ పొల్యూట్ అవుతుంది, అందులో డ్రైనేజ్ వాటర్ మిక్స్ అవుతుంది. ఇక మెయిన్ ప్రాబ్లం అయితే మేజర్ ప్రాబ్లం డ్రైనేజ్ ప్రాబ్లము, వాటర్ ప్రాబ్లము, రోడ్స్, ఇంకా కెమెరాస్ ఆ ప్రాబ్లం ఉన్నదండి. అన్న ముందు మాకు బస్సు వచ్చిందన్న, ఒకటి ఇప్పుడు బస్సు కూడా బంద్ చేస్తారన్న. కనీసం ఈ ఏరియా నుంచి ఒక బస్సు కూడా వెళ్దన్న మాకు. కనీసం కొన్ని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వరకు వేసినా బాగుంది, పిల్లలు కాలేజీలకి గట్టా పనికి వస్తుంది కదన్న. అసలు బస్సు అనేది కూడా మాకు లేదు, కొన్ని రోజులే వచ్చింది. మరి ఎందుకు వచ్చిందో, ఎందుకు బంద్ చేశారో కూడా తెలియదు అన్న. అది ప్రాబ్లమే మాకు. చూడొచ్చు కదా, కాలనీ వాసులు అయితే మనకు వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా చెప్తా ఉన్నారు. ఎవరిని కదిలించినా కూడా ఏదో ఒక సమస్య వారు వెంటాడుతూనే ఉంది. 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న నాయకులు కేవలం ఓట్ల కోసమే వచ్చారే తప్ప ఓట్లు అయిపోయిన తర్వాత మాత్రం ఇక్కడ ఒక్కసారి కూడా అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించలేదు. ఈ కాలనీలకు వచ్చి కూడా వారి యొక్క యోగక్షేమాలు కూడా తెలుసుకోలేదని మనతో పాటు ఆ కాలనీ వాసులు అయితే చెప్తున్నారు. రెహమత్ నగర్ డివిజన్ లో రోడ్ల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిదని చెప్తున్నారు స్థానికులు. అసలే ఇరుకైన రోడ్లంటే దానికి తోడు పెద్ద పెద్ద గోతులు తేలి అధ్వానంగా తయారయ్యాయి. ఇంకా కొన్ని ప్రాంతాల్లో అయితే ప్రస్తుతం జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలు ఉండటంతో రోడ్లు వేసేందుకు ఫౌండేషన్ వేసి కొత్త రోడ్లు వేసేందుకు తవ్వి వదిలేశారు. ఇక వర్షాకాలంలో పాడైన రోడ్లను ఇంకా చాలా చోట్ల బాగు చేయనేలేరు. ఎక్కడ గుంతలుంటాయో తెలియక వాహనదారులు తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు. మరమ్మతులు చేయాల్సిన యంత్రాంగం ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు.
రోడ్లన్నీ దుమ్ము ధూళితో పాటు గుంతలమయం కావడంతో ఇక్కడి ప్రజలే కాకుండా అటువైపుగా ప్రయాణించేవారు నరకం చూస్తున్నారు. రెహమత్ నగర్లో పేదలు మధ్యతరగతి ప్రజలే ఎక్కువగా ఉంటారు. గత కొన్నేళ్లుగా ఈ డివిజన్లోని చాలా బస్తీలు ఇంకా కాలనీల్లో నీటి ఎద్దడి ఉండేది. దీనిని అధిగమించడానికి ఇటీవల ఒక కొత్త రిజర్వాయర్ని నిర్మించారు. ఎస్పీఆర్ హిల్స్ లో దాదాపు 5.7 కోట్ల రూపాయలతో నిర్మించిన రిజర్వాయర్తో చుట్టుపక్కల ఉన్న కొన్ని బస్తీలతో పాటు బోరబండ డివిజన్లో ఉన్న మరికొన్ని బస్సులకు కూడా తాగునీటి సౌకర్యం కలుగుతుంది. అయితే కొన్ని ప్రాంతాల్లో ఉచిత మంచినీటి సౌకర్యం కల్పిస్తున్నప్పటికీ అధికారులు నీటి బిల్లులు వేసి డబ్బులు కట్టాలని మెసేజ్లు చేస్తున్నారని కొంతమంది చెప్తున్నారు. కొన్ని బస్తీల్లో సరైన ప్రాథమిక సౌకర్యాలు లేకపోవటం, బస్తీ దవాఖానాలు లేకపోవటం, బస్తీ దవాఖానాలు ఉన్నా అవి సరైన నిర్వహణ లేకపోవడం వంటి సమస్యలు అనేక ఉన్నాయి. ఎస్పీఆర్ హిల్స్ కాలనీ, పీజీఆర్ నగర్లో బస్తీలో ఒకే భవనంలో బస్తీ దవాఖానాతో పాటు కమ్యూనిటీ హాల్ ఉన్నాయి. ఉన్న బస్తీ దవాఖానా పూర్తిగా శిథిలావస్థకు చేరింది. భవనం చుట్టుముట్టు పిచ్చి మొక్కలు పెరిగాయి. వర్షం పడితే నీరంతా కూడా బిల్డింగ్ లోపలికి చేరుతుంది అని స్థానికులు చెప్తున్నారు. బస్తీ దవాఖానాకు తలుపులు కూడా సరిగా లేవు. కనీసం ఆ బస్తీ దవాఖానాకు కరెంటు సదుపాయం కూడా లేదని చెప్తున్నారు. ఎస్పీఆర్ హిల్స్ దగ్గర ఉన్నటువంటి బస్తీ దవాఖానా, అదేవిధంగా కమిటీ హాల్ దగ్గర మనం ఉన్నాం. ప్రస్తుతం ఈ కమిటీ హాల్ని కూడా చూడొచ్చు. మొత్తం శిథిలావస్థకు అయితే చేరింది. పైన మొత్తం కూడా చెట్లు మొలిచి దీనాస్థితికి కనిపిస్తుంది. ఒక దగ్గర మనం ఒకసారి డోర్ వైపు చూస్తే కూడా మొత్తం డోర్ కూడా పగిలిపోయిన ఆనవాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇదే అంశంకు సంబంధించి ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ఈ కాలనీకి చెందిన కొంతమంది ఉన్నారు. అయితే వారిని అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం ఈ బస్తీ దవాఖానా ఏదైతే ఈ కమిటీ హాల్ ఉందో ఎప్పటి నుంచి అందుబాటులో లేకుండా పోయింది, అసలు దీని నిర్వహణ ఏమైనా చూస్తున్నారా లేదా అధికారులు? యాక్చువల్లీ ఇది అందుబాటులో చాలా రోజుల నుంచి ఉంది, ఎప్పటి నుంచో ఉంది. కాకపోతే దీన్ని పట్టించుకునేటోళ్ళు అయితే ఎవరు లేరన్న. దీనికి పట్టించుకునేటోళ్ళు ఎవరు లేరు. దాన్ని చూసినావు కదా, చెట్లు మలిచినాయి, దాని డోర్ చక్కగా లేదు, ఆ చెట్లు మలిచి దాన్ని క్లీనింగ్ లేదు, దాన్ని కూడా పట్టించుకునేటోళ్ళు లేదు. ఎవరు దాన్ని దిగేటోళ్ళు ఇట్లా లేరు. అందరూ వస్తారు, అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి ఎవ్వరు చేసేటోళ్ళు ఏం చేసేటోళ్ళు దాన్ని. పిల్లలు ట్యూషన్ చదువుకుంటారు సాయంత్రం పూట, పొద్దున పూట అంగన్వాడి పిల్లలు. లోపలికి వెళ్తే ఇప్పుడు లైట్ లేదు, అందులో కరెంటు లేదు. పైనుంచి పెచ్చులు కింద పడుతున్నాయి. ఎవరు పిల్లల మీద పడితే దాని పరిస్థితి ఏందని ఎవరు అడిగేటోళ్ళు ఇట్లా లేరు, ఎవరు పట్టించుకుంటే ఇట్లా లేరు. చాలా సార్లు చాలా మందికి చెప్పినాం కానీ ఎవరేం పట్టించుకోలేదన్న. మొన్న రీసెంట్గా ఎన్నో కోట్లతోని స్టార్ట్ చేసిరని చెప్పారు కానీ ఇంతవరకు అయితే ఏం లేదు. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ కూడా వచ్చిందని మళ్ళీ దాన్ని హోల్డ్లో పెట్టేసారు. ఇక అది ఏమైతే తెలియదు. ఒకసారి మీరు లోపల వస్తే చూస్తారు చిన్నపిల్లలు ఎట్లా చదువుకుంటారో. మీరు అట్లా గల్లీ నుంచి వెళ్తే మీకు కనిపిస్తుంది అన్న క్లియర్గా. అది ఎంత గలీజ్గున్నదో ఏమున్నదో చూస్తే తెలుస్తుంది మీకు లోపల సైడ్. ఈ బస్తీ దవాఖానా అదేవిధంగా కమిటీ హాల్కు సంబంధించి నిర్వహణ ఉన్నా కూడా ఎలాంటి కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదు. కనీసం ఇక్కడ చిన్నపిల్లలు, అంగన్వాడీ పిల్లలకు సంబంధించి కూడా ఇక్కడ ట్యూషన్ చదువుకుంటూ ఉంటారు కానీ కనీసం ఒక లైట్ కూడా ఏర్పాటు చేయలేని పరిస్థితి ఉంది. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా కూడా చేస్తామంటూ చెప్తున్నారే తప్ప దీనిపైన కూడా కనీస బాధ్యత రహితంగా పట్టిస్తున్నారే తప్ప వీటిని మాత్రం ఈ బస్తీ దవాఖానాతో పాటు ఇక్కడ కమిటీ హాల్ రెండింటి కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడే ఒకవైపు బస్తీ దవాఖానా ఉంటుంది, మరోవైపు కూడా కమిటీ హాల్ని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ హాల్లో చిన్నపిల్లలు చదువుకోవడానికి ఉపయోగించుకుంటారు కానీ కనీసం లైట్ కూడా ఏర్పాటు చేయలేదని మనతో పాటు స్థానికులు అయితే చెప్తా ఉన్నారు. ఈ బస్తీలలో బస్తీ దవాఖానాతో పాటు అదే భవనంలో కమ్యూనిటీ హాల్ ని కూడా ఏర్పాటు చేశారు. కమ్యూనిటీ హాల్ పూర్తిగా శిథిలావస్థకు చేరింది. ఆ కమ్యూనిటీ హాల్లోనే అంగన్వాడీ భవనం కూడా కొనసాగిస్తున్నారు. అయితే అక్కడ ఉన్న కొంతమంది యువకులు ఆ కమ్యూనిటీ హాల్లో ఆ బస్తీలో ఉన్న చిన్నపిల్లలకు ట్యూషన్ చెప్పడానికి వినియోగిస్తున్నారు. అక్కడ సాయంత్రం 5 వరకే ట్యూషన్ నిర్వహించుకుంటున్నారు. ఇక్కడ సరైన విద్యుత్ సదుపాయం లేకపోవడంతో దాన్ని పూర్తిగా వినియోగించుకోలేకపోతున్నారు. కమ్యూనిటీ సరైన మౌలిక సదుపాయాలు అనగా బిల్డింగ్ మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంది. విద్యుత్, వాటర్ ట్యాంక్ వంటివి కల్పించాలని డిమాండ్ చేసినా అధికారులు పట్టించుకోవటం లేదని చెప్తున్నారు. రెహమత్ నగర్ డివిజన్ ఎస్పీఆర్ హిల్స్ దగ్గర ఉన్నటువంటి ఈ కమ్యూనిటీ హాల్ దగ్గర మనం ఉన్నాము. అయితే ఈ కమ్యూనిటీ హాల్ గత కొన్ని రోజులుగా కూడా దీనావస్థకు చేరింది. మొత్తం శిథిలావస్థంగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ కనీస లైట్ సౌకర్యం కూడా లేదు. అయినప్పటికీ కూడా ఇక్కడ కొంతమంది కాలనీలో ఉన్నటువంటి కొంతమంది యువకులు ఇక్కడ ఉన్నటువంటి ఈ కాలనీలో ఉన్నటువంటి చిన్న చిన్న పిల్లల్ని అయితే అంగన్వాడీ అదేవిధంగా స్కూళ్ళకు వెళ్ళే పిల్లలందరినీ కూడా ఒక దగ్గరికి చేర్చుకుని వాళ్ళు బయట తిరగకుండా చెడిపోకుండా వాళ్ళ స్కూల్ అయిపోయిన తర్వాత వాళ్ళందరికీ కూడా ఉచితంగా ట్యూషన్ చెప్పాలనే ఉద్దేశంతో వాళ్ళందరినీ ఒక దగ్గరికి చేర్చి ఇక్కడ ట్యూషన్ అయితే చెప్తున్నారు. గత కొన్ని రోజులుగా కూడా ఇక్కడ విద్యార్థులకు విద్యను అభ్యసించేందుకైతే ట్యూషన్ కూడా చెప్తా ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తం ఈ
ఈ కమ్యూనిటీ హాల్ మొత్తం ఒకసారి మనం చూసుకున్నట్లయితే కూడా మొత్తం ఇక్కడ లైటింగ్ వ్యవస్థ ఉన్నప్పటికీ కూడా ఇది మొత్తం అసలు కరెంటు సప్లై దీనికి లేదని కూడా మనతో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఈ మొత్తం కమ్యూనిటీ హాల్ కూడా మొత్తం శిథిలావస్థకు చేరింది. మొత్తం ఎక్కడికక్కడ పెచ్చులు ఊడిపోయిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. వర్షాకాలం వస్తే మొత్తం వర్షం నీరు అంతా కూడా పైన స్లాబ్ పై నుంచి కిందికి దిగి మొత్తం రూమ్లోకి కూడా చేరుతుందని చెప్తున్నారు. మొత్తంగా ఈ కమ్యూనిటీ హాల్ చాలా పెద్దగా ఉండేది. అయితే ఈ కమ్యూనిటీ హాల్లో భాగంగా ఒకవైపు బస్తీ దవాఖాన ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మరొక ఈ రూమ్ని కూడా ఈ చిన్నపిల్లలకి ట్యూషన్ చెప్పుకోవడానికి యూజ్ చేస్తున్నారు. సో కేవలం 5 నుంచి 6 గంటల వరకు మాత్రమే ట్యూషన్ చెప్పే సౌకర్యం ఉంది. ఎందుకంటే మొత్తం ఇక్కడ కరెంట్ సౌకర్యం కూడా లేదు కాబట్టి ఇక్కడ ట్యూషన్ చెప్పుకోలేకపోతున్నాము. వాళ్ళు ఉచితంగా ఈ విద్యను పిల్లలకు చెప్పాలన్న సంకల్పం వాళ్ళకి ఎంతో సంకల్పం ఉంది. కానీ ఇక్కడ సరైన సదుపాయాలు చేయలేకపోతున్నామని చెప్తున్నారు. మనతో పాటు ఇక్కడ ట్యూషన్ చెప్పే ఒక అబ్బాయి ఉన్నాడు. ఆయన మాట్లాడి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎన్ని రోజుల నుంచి మీరు ట్యూషన్ సౌకర్యం కల్పిస్తూ ఉన్నారు? మీకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఇక్కడ అన్న పొద్దున అంగన్వాడీ నడుస్తుంది. సాయంత్రం అయితే మా పిల్లలు చెడిపోకుండా ఈ పిల్లలు కలిసి ట్యూషన్ చెప్తుంటారు. ట్యూషన్ చెప్పడం వల్ల ఎప్పుడు 5 నుంచి 7 లేదా 4 నుంచి 7 వరకు నడిపించే ఈ ట్యూషన్ చీకటి అయ్యే కారణం వలన 6 లేదా 5:30కే ఇంటికి పంపించేస్తున్నారు ఈ పిల్లలు. కనీసం కరెంట్ సౌకర్యం లేదు, వాటర్ సౌకర్యం లేదు, ఒక బాత్రూమ్ ఫెసిలిటీ లేదు. మొన్న ఒక 1 మంత్ బ్యాక్ దీన్ని మళ్ళీ రెన్యువేషన్ ఆర్ డిమోలైజేషన్కి శంకుస్థాపన చేసారు. శంకుస్థాపన చేసినాక ఇప్పటి వరకు దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈ ఎలక్షన్లు అయిపోతే మళ్ళీ ఎవరైనా కనిపిస్తారో మాకైతే తెలియదు. కాబట్టి దీనిది ఏమైతే ఉంటుందో దాన్ని త్వరగా దీని పనులు చేసి మాకు అందించాలని మా మనవి. ముఖ్యంగా వచ్చే సంవత్సరం జిహెచ్ఎంసీ కార్పొరేషన్కి సంబంధించి ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే 5 ఏళ్ల పాటు ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు మీ కాలనీకి సంబంధించిన కావచ్చు, ఈ రేమత్ నగర్ డివిజన్ మొత్తానికి సంబంధించి అప్పుడు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు అయితే చేపడతా అని హామీ ఇచ్చారు. ఆ హామీ ఇచ్చిన కార్యక్రమాలు అన్నీ నెరవేర్చారా? హామీలో భాగంగానే ఇది ఒకటన్నా. అప్పటి నుంచి ఉన్న ఆమె కాకపోతే ఇప్పటి వరకు అయితే కాలేదు. ఈ ఎలక్షన్లో మరి శంకుస్థాపన బోర్డు వేసిరు, మరి ఏ మేరకు చేస్తారో చూడాల్సింది. ఇప్పుడు నెక్స్ట్ కార్పొరేషన్ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి కదా, వాళ్ళు మీరు ఏం డిమాండ్ చేయబోతున్నారు? మొత్తం ఈ కాలనీకి సంబంధించి ఎలాంటి సౌకర్యాలు డిమాండ్ చేయబోతున్నారు? అన్న గత దశాబ్ద కాలంగా ఇది ఒకటే డిమాండ్ అన్న. ఇదైతే ఎవరు నెరవేర్చలేదు ఇప్పటిదాకా. ఇది గుడ్డికుంటోల బస్తీ వీకర్ సెక్షన్. మొత్తం ఇక్కడ ఉండేదంతా గుడ్డికుంటోల పిల్లలే. వీళ్ళంతా కూడా వాళ్ళ మన్మరాళ్ళే. మేము కూడా గుడ్డికుంటోల పిల్లలమే. రిప్రజెంటేషన్ ఎన్నోసార్లు ఇచ్చినాము. ఏ అధికారి కూడా ఇప్పటివరకు పట్టించుకోలేదు. మొన్న విజయలక్ష్మి మేడం కూడా వచ్చారు. దాని తర్వాత ఏదో కొంచెం టూత్ పాలిష్ పని లెక్క చేసి వెళ్ళిపోయారు. దాని తర్వాత మళ్ళీ పట్టించుకునే నాదులు లేరు. కేవలం కంప్లైంట్ ఇచ్చినప్పుడు మాత్రమే ఏదో అలా వచ్చి చూసి పరామర్శించిపోతున్నారే తప్ప మొత్తంగా మాత్రం శాశ్వతంగా కూడా పరిష్కారం చూపించలేకపోతున్నారు. ఏ నాయకుడు వచ్చినా, ఏ అధికారులు వచ్చినా కూడా అప్పటికప్పుడు కంప్లైంట్ ఇచ్చిన వారిని శాంతింపజేయడానికి అరకొర పనులు చేస్తూ వెళ్ళిపోతున్నారు. మొత్తంగా ఈ యొక్క రేమత్ నగర్ బస్తీలో ఉన్నటువంటి ఈ కమ్యూనిటీ హాల్కు కనుక సరైన రిపేర్లు చేసి సరైన సదుపాయాలు కల్పిస్తే, ముఖ్యంగా ఈ కమ్యూనిటీ హాల్కు సంబంధించి ఒకవైపు బాత్రూమ్ లేదు, సరైన నీటి సౌకర్యం లేదు, అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది యువకులు వారు దృఢ సంకల్పంతో విద్యార్థులకు పిల్లలకు చెడిపోకుండా వాళ్ళకి విద్యను అభ్యసించాలనే సంకల్పంతో వాళ్ళకి ట్యూషన్ అయితే సౌకర్యాలు కల్పిస్తున్నారు. ట్యూషన్ చెప్పే ఉద్దేశంతోనే పిల్లలందరినీ సరైన రీతిలో ఉండే విధంగా కృషి చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఈ కమ్యూనిటీ హాల్కు సంబంధించి సరైన సదుపాయాలు కల్పించాలి, ముఖ్యంగా లైటింగ్ సౌకర్యం అతి తొందరలో కల్పించాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇక హైటెన్షన్ వైర్స్ కూడా ఈ ప్రాంతంలో ప్రధాన సమస్యగా మారాయి. ముఖ్యంగా కార్మిక నగర్లో ఈ సమస్య మరీ తీవ్రంగా ఉందని స్థానికులు వాపోతున్నారు. గతంలో చాలా మంది ఇక్కడ హైటెన్షన్ వైర్ల కారణంగా ప్రమాదాల బారిన పడ్డారు. పూర్తిగా ఇండ్ల మధ్యలో హైటెన్షన్ వైర్స్ ఉండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఆందోళనలో ఉన్నారు స్థానికులు. ఇంకా హైటెన్షన్ వైర్లని తొలగించకపోగా అక్కడి నుంచి వేరే కాలనీకి కరెంటు లైన్లను ఇండ్ల మధ్య నుంచి లాగడంతో మరింత ఆందోళనలో ఉన్నారు. ఈ సమస్య గురించి ప్రతిసారి ఎన్నికల సమయంలో నాయకులు హామీ ఇస్తున్నారు గానీ అవి పరిష్కారానికి మాత్రం నోచుకోవటం లేదని స్థానికులు వాపోతున్నారు. చాలా సమస్యలకు నిలయంగా రెహమత్ నగర్ డివిజన్ కేంద్రం ఉంది. జీహెచ్ఎంసీలో 102వ వార్డు ఇది. ప్రస్తుత కార్పొరేటర్ సిఎన్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి గెలుపొంది ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. తన డివిజన్ అభివృద్ధి కోసం అధికార పార్టీలోకి వెళ్లానని చెప్తున్నారు. అయితే మళ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇక్కడి స్థానికులు ఈ ఎన్నికలతోనైనా తమ పరిస్థితుల్లో మార్పు రాదా అంటూ కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. రేమత్ నగర్ డివిజన్ ఓం నగర్ కాలనీ దగ్గర ఉన్నాము. ఇక్కడ ప్రధానంగా రోడ్ల సమస్య, అదేవిధంగా డ్రైనేజ్ సమస్య, ముఖ్యంగా కరెంట్ సమస్య చాలా అధికంగా ఉందని స్థానికులు మనతో అంటున్నారు. ప్రస్తుతం ఈ కాలనీకి చెందిన స్థానికులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఎలాంటి సమస్యలు ఉన్నాయి. సార్ చెప్పండి, ముఖ్యంగా ఎలాంటి సమస్యలు మీకు ఎదురవుతున్నాయి? ఇప్పుడు అవి పోయి కరెంట్ వైర్లు ఇప్పుడు అది ఉండగానే మళ్ళీ ఈ లైన్ వేస్తామంటున్నారు. అవి రెండు ఒకతో ఏమైనా పిల్లల కాడ షార్ట్ గీటు కొడతామని భయం మాకు. కరెంట్ సప్లై టైం టు టైం ఉందా? కరెంటు ఉంటుంది,
అంటే ఒక్కతోటి మళ్ళీ ఇది వేస్తామా ఇది కొత్తగా ఇప్పుడు వేస్తామంటారు, అది తీస్తారమ్మంటే అది తీయమంటారు. అంటే ఎట్లా ఉంటుంది అది? పిల్లలు అక్కడ మేము ఉంటాం లేకుంటాం టైంకి అంటే వేస్తే ఇవే దీని వేయమన్నాం మొత్తం, అది తీసి దీని వేయమన్నాం అంటే అట్లా వేయమంటారు. అధికారులకు చెప్పిరా మీరు? అధికారులు ఏం లేదు, ఏకేకుండా వచ్చారు ఇప్పుడే, ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఏ పోయేలే డైరెక్ట్ ఎవరెవరికి తెచ్చి గుంజిపోతున్నారు. అంటే వాళ్ళకి అక్కడ తప్పిలిపు ఉండదట, అక్కడ తప్పిలిపు ఉంటే ఇక్కడికి వెళ్ళి కొనబోతున్నారు. అంటే అక్కడ పైన ఉండాలి, అక్కడ సప్లై లేదని ఇంకోటి కొత్తగా వేసి కొనబోతున్నారు. కానీ వాళ్ళు అక్కడ ట్రాన్స్ఫార్మర్ కూడా ఉన్నది, వాళ్ళు అక్కడికి వెళ్ళి తీసుకుంటే వాళ్ళకి దగ్గర, వాళ్ళు అదేంటో మళ్ళీ ఇక్కడికి వెళ్ళి కొనబోతున్నారు, ఈ ట్రాన్స్ఫార్మర్కి వెళ్ళి తీసుకొని పోతున్నారు. లేదు ఇక వాళ్ళ నీళ్ళు కూడా అడగండి మాట వేస్తే కూడా ఏమాను దాన్ని కూడా దాన్ని తీసేయమను, ఇది వేస్తే దాన్ని తీసేయమను, అయిపోతుంది. అంతేకాదు అంతేకాదు మీకు కనబడుతుంది కదా. ఇప్పుడు అది ఈ ఒయిలు ఉన్నాయి కదా, ఇట్లా దీంట్లో అక్కడ ఏమను 2 ఏమని లేకుంటే ఇట్లా ఇదే పెద్దది వేసుకోవడం మనం అట్లా గట్ల అయితే ఉండదు. డ్రైనేజ్ అంటే ఇప్పుడు వడగొట్టిండ్రు వేస్తున్నారు, పైపులు అయితే వేయలేదు, ఒక పైపుల మీదనే రోడ్ వేస్తారట. అంటే అక్కడ ఏమన్నా రారీలు అయితే మొన్న అయితే పోయినాయి ఒకసారి, పైపులు వేసిర్రు, పైపులు వేసిన కాడికి వెళ్ళి పోతున్నాయి. మళ్ళీ పాత పైపులు అప్పుడో వేసిన పైపులు, ఈ పైపులు మేము వేసుకున్న పైపులు తలా ఇంటికి వేసుకున్నాం, 20 ఏళ్ళ కింద వేసుకున్న పైపులు అవి ఏం అంటించుకోరు. కంప్లైంట్ ఇచ్చిన రారు అంటించుకోరు, నీడాలు అంటించుకోరు. వచ్చే సంవత్సరము జిహెచ్ఎంసీ ఎలక్షన్లు జరగబోతున్నాయి కదా, నాయకులను మీరు ఏం డిమాండ్ చేస్తారు? ఏం డిమాండ్ చేస్తాం సార్, వాళ్ళు నీడాలు చేయాలి డిమాండ్ అంటే మనం ఏం చేస్తాం? మీకు ప్రధాన సమస్య, మీ సమస్యను మీరు దృష్టికి తీసుకురావాలి. మనకేముంది ఈ కరెంటు నల్లలు ఇవే మనం డిమాండ్ చేసేది నాయకులకి, పెద్ద పెద్ద అయితే మనం చేయలేము కదా సార్. ప్రధానంగా ఓం నగర్ బస్తీకి సంబంధించి ఇక్కడ ఈ బస్తీకి సంబంధించి ఏదైతే హైటెన్షన్ వైర్ ఉందో ఈ వైర్లు కాకుండా మరొక కరెంట్ లైన్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అయితే 2 కాకుండా ఏదో ఒకటి ఏర్పాటు చేయాలి ముందు, ఎందుకంటే ఇక్కడ మొత్తం పిల్లలు అదేవిధంగా అదేవిధంగా మొత్తం పెద్దవాళ్ళు కూడా తిరుగుతూ ఉంటారు. కాబట్టి ముఖ్యంగా ఇక్కడ జనావాసాలు ఉన్న పరిధిలో పెద్ద పెద్ద హైటెన్షన్ వైర్ ఉండడం వల్ల ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదురైతే కూడా చెప్పలేని పరిస్థితి. ముఖ్యంగా పై కాలనీకి సంబంధించి ఏదైతే ఇక్కడ ప్రస్తుతం కూడా మనం కింద చూస్తూ ఉన్నాం, ఈ వైర్లకు సంబంధించి అయితే పై కాలనీలో కొంచెం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉండడంతో ఇక్కడ కింది నుంచి కూడా ఈ కరెంట్ లైన్ ఏర్పాటు చేసేందుకు అయితే ఇక్కడ అధికారులు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దీనికి కూడా ఇక్కడ కింది వైపు ఉన్నటువంటి ఓం నగర్ కాలనీ వాసులు కూడా దీన్ని అయితే వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఒక కరెంట్ లైన్ హైటెన్షన్ వైర్ లైన్ ఉంది కాబట్టి ఇక్కడ మరో లైన్ ఏర్పాటు చేయవద్దని కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ కాలనీలో కూడా మనం క్లియర్గా రోడ్డు కూడా చూడొచ్చు, రోడ్డు కూడా మొత్తం గుంతలు పడి ఉంది. అదేవిధంగా ఈ రోడ్డు కూడా శంకుస్థాపనలు చేస్తున్నారు తప్ప, ముఖ్యంగా జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఈ జూబ్లీ హిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ మొత్తం కూడా ఎక్కడెక్కడైతే ఇబ్బందులు ఉన్నాయి అక్కడ కేవలం శంకుస్థాపనలు చేస్తున్నారని కూడా మనతో ఉన్నటువంటి స్థానికులు అయితే చెప్తా ఉన్నారు. మొత్తం చూడొచ్చు ఇక్కడ వైర్ లైన్ సంబంధించి కింది నుంచి కూడా మొత్తం వైర్లు కూడా ఏర్పాటు చేశారు. పై కాలనీకి మొత్తం చూడొచ్చు, అక్కడ కూడా మొత్తం హైటెన్షన్ వైర్ కూడా మొత్తం ఇక్కడ దీనికి సంబంధించి కాలనీ వాసుల దగ్గర ఉన్నారు. కాబట్టి మొత్తం ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా అధికారులు ముందుగానే వాళ్ళకు సమస్యలు చెప్పి తీర్చాలి తప్ప ఎలాంటి సమస్యలు చెప్పకుండా మొత్తంగా ఈ వైర్లకు సంబంధించి ఒకేసారి ఏర్పాటు చేశారని కూడా చెప్తా ఉన్నారు.